దీన్ని చేసి చూపించిన అవును అనే మాటతో నేను తలగారు గారికి మిగతా వాళ్ళకంతా నమస్కారం చెప్పుకొని థ్యాంక్స్. ధన్యవాదాలు విజయన్ గారు. விஜயன் இப்போ சார் விஜயன் சார் பேசினார், வேலூர்ல இருந்தாரு. அவருடைய அப்பா வெல்லமண்டி ராமசாமி நாயுடு கிட்டக்கிட்ட நம்ம கம்மவார் சங்கத்திற்காக 30 ஆண்டுகளாக மிகவும் கடுமையாக உழைத்தவர். நானும் கெங்குசாமி சாரும் போவோம் அங்கே வேலூருக்கு. முதல் நாளே ரிவர் வியூ ஹோட்டலில் எங்களுக்கு ரூம் போட்டுருவாங்க. எல்லா செலவும் அவர் தான் பண்ணுவார், வெல்லமண்டி ராமசாமி நாயுடு. அவரை பற்றி உங்கள்கிட்ட எல்லாம் நாங்கள் சொல்லலைன்னா கம்மவார்கள் ஒரு இதில்லாத ஆளுகள் ஆயிரும். அதனால் வெல்லமண்டி ராமசாமி நாயுடு அவர் 30 ஆண்டுகளாக கம்மவார் சங்கத்துக்கு செஞ்ச சேவையை நாங்கள்லாம் பாராட்டுறோம். விஜயன் சார் வந்தது எங்களுக்கு மிக மிக சந்தோஷம். உங்கள் அப்பாவை பற்றி கம்மவார் சங்கத்து பெரிய ஆளுக்கெல்லாம் தெரியும். விஜயன் அப்போ சின்ன பிள்ளையா இருந்தார். நான் அதை திருவிழா ஃபோன் பண்ணியிருக்கேன். ஆகையினால் மிக மிக நன்றி. థ్యాంక్స్. తమిళనాడు తెలుగు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అనంతరామన్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. அதாவது இல்லை 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 அது அல்ல விஷயம். கொதிக்கின்ற மனசை ஆற வைக்கணும். அந்த ஆற வைக்கிறதுக்காக தான் இந்த முதல் தண்ணி குடிச்சிட்டேன். తెలుగులో చెప్పాలంటే నా గుండెల్లో ఎక్కువ ఉన్నది, మంటతా ఉన్నది. ఆ మంటలు తగ్గవాలంటే ఏం చేయాలి? నేనే నీళ్లు తాగాలండి, లేకపోతే నాకు పరిహారం కావాలా? ఈ పరిహారం కావాల్సిందా? మేము ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, ఎన్ని ఏళ్ళుగో తిరుగుతున్నాము. నా సోదరుడు రామన్ మూలం నేను అందరు తిరిగాము. ఎట్టనా ఈ కమ్మాళ్ళకి తెలుగు వాళ్ళకు ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యి తమిళనాడులో మన తెలుగు వాళ్ళే కమ్మ వాళ్ళే అధ్యక్షం బైకాలించి మనం కలుస్తున్నాము. వీళ్ళు మన కేజీఎఫ్ గారు ఇక్కడ వచ్చుండే మన సోదరుడు కుసుమ్ కుమార్, ఆయన కాంగ్రెస్ పార్టీలో నేను చూశాను. యూ హ్యావ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. వీ కంగ్రాచులేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగు పీపుల్ ఆఫ్ తమిళనాడు. యూ హ్యావ్ టు కమ్ అప్. అవర్ ఎయిమ్ ఈస్ whether you are in BJP, we are in Congress, we are not bothered. I am not any party. My party is only Kamma. My party is only Telugu. దీనికోసమే నేను వచ్చున్నానండి. మీరు ఎక్కడ ఆంధ్రాలో నుండి వచ్చున్నారు? ఆంధ్రాలో ఎన్జి రంగా, కమ్మ తిలకం, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు దాని మరి వాళ్ళు పొలిటికల్లో బాగా చేశారండి. అయితే తమిళనాడులో మీ చరిత్రం చూడాలండి. మొదలు యు కమ్ ఫ్రమ్ హైదరాబాద్, యు కమ్ ఫ్రమ్ తెలంగాణ. నా తమ్ముడు శరత్ చెప్పిన మారిక మీకు ప్రాబ్లం ఏం వేరండి. మీకు వచ్చి పొలిటికల్ ప్రాబ్లం బిట్వీన్ కమ్మ సెవెన్ రెడ్డిస్. we are facing problem with every தமிழ் தேசம் பேசக்கூடிய அத்தனை மக்கள்கிட்ட எங்களுக்கு பிரச்சனை இருக்கிறது. இதிலிருந்து நாங்கள் எப்படி வெளிப்படுவோம் என்று பார்த்து கொண்டிருக்கிறோம். இந்த கம்ம மகாஜன சங்கம், கம்ம சங்கங்கள் இன்னைக்கு தமிழ்நாட்டில் இருக்கிற அவரவர்கள் சிறந்த சேவை செய்து கொண்டிருக்கிறார்கள். ఆయన తెలిసింది సార్. ఇక్కడ ఈ కమ్మ సంఘాలు దగ్గర పెద్ద సంఘాలు 25 సంఘాలు ఉన్నదండి. నేను ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు మానాడు నడిపించారండి, నేను విన్నాను. అయితే దాంట్లో డిఫరెంట్ కొంచెం కరుతుక్కడ ఉన్నది, మాకు చెప్పాలని ఉన్నది. ఎనీబడి హ్యాస్ గాట్ 2 different versions. There is a black and white. We see the white only, we don't see the black, because we want success of Kammas. We want success. మనమనే వాడు సరిగ్గా లేదండి. వాడు కమ్మాడవాడే ఆడ వచ్చాడు, మనకు వచ్చాడు బదిలీ చెప్తున్నాడు. అట్టలేదండి.
అరే నువ్వు కమ్మ ఏ ప్రాబ్లం ఉన్నాడో, నా సోదరుడు, నా రత్న నువ్వే, కమ్మ రత్న నువ్వే, దానిదా మనం చూడాలా. ఇఫ్ యు సీ ద బ్లాక్ యూ కెనాట్ సీ ద వైట్. సో ఇది ఎందుకు ఇటు చెప్తున్నానంటే, వచ్చారు మీరు, మాకు చాలా ఆనందం మాకు వచ్చింది. ఎందుకంటే కేజీఎఫ్ నుంచి మాకు ఏం కేజీఎఫ్ మాకు తెలియదండి. నేను ఆంధ్రాలో, తెలంగాణలో అన్ని కమ్మా సంఘాలు ఫ్రమ్ 90s ఆన్వర్డ్స్, అమీర్పేట్ కమ్మా సంఘం, ఆంధ్రప్రదేశ్ కమ్మా సంఘం, ఐ వెంట్ టు సింతనూర్ టు Rajamandri, Kakinada, all the places, all the Kamma meetings, they are praised, they wanted to uplift the Kammas of Tamil Nadu. ఆ మైండ్ అక్కడ ఆంధ్రాలో ఉండే కమ్మాలకు ఉన్నదండి. దానికోసం మేము ఎదురు చూసాము. కేజీఎఫ్ అంటే ఏమి గోల్డ్ ఇస్తున్నారా, కోలాల నుండి వచ్చినారా అర్థం అవ్వలేదండి. మాకు గోల్డ్ ఇస్తారా, మనం సరే చెప్పాలి, మాకు చేయి మొత్తం ఇవ్వద్దండి. డోంట్ గివ్ hands. We have seen everybody. Tamil Nadu, Kammas are the prime. They are the icons. They have worked for the country. They are not working for the community. You take Narayan Naidu. He has fought for the farmers. N.G. Ranga Mariga ikkada, Narayan Naidu. The history is there. The Kammas are always in the prime icons and everybody in political. We are the powerful leaders. But ఇక్కడ ఏమంటే ఇప్పుడు రీసెంట్గా ఏమొస్తున్నది, తెలుగు వర్సెస్ తమిళ్ ఫానటిక్స్. ఇప్పుడు లేదండి, మోర్ దెన్ 30 years మై బ్రదర్ నోస్ ఫ్రమ్ అగైముగన్ ఆన్వర్డ్స్ వీఆర్ ఫేసింగ్ దిస్. ఇప్పుడు నేను అప్పుడు 93లో ఐ టోల్డ్ చంద్రబాబు నాయుడు, మీరు దీంట్లో ఇంటి నవి మా తెలుగు వాళ్ళకి, మా కమ్మ వాళ్ళకి మీరు ఏదో చేయాలా, లేకపోతే ఈ ఓపెన్ రెఫ్యూజీ క్యాంప్ ఆఫ్ తెలుగు ఆఫ్ తమిళనాడు లివింగ్ అవుట్ సైడ్ తమిళనాడు అని చెప్పానండి. ఇప్పుడు కూడా చెప్పాను. లాస్ట్ టైం ఆల్సో మెట్ హిమ్. ఐ సెడ్ మేము ఇక్కడ మాకు ప్రాబ్లం ఉన్నది, ఇది ఎట్టనా సాల్వ్ చేయాలని చెప్పి ఆయన చెప్పాము. కేసీఆర్ చెప్పారు, మేము వచ్చి స్టాలిన్ దగ్గర మాట్లాడతాము. వీఆర్ నాట్ గివెన్ ప్రాపర్ ప్లేస్ ఇన్ తమిళనాడు. అది ఎందుకు ఇలా మాకు తెలియదండి. మన దేంట్లో తగ్గిపోయాండి. நாம் எங்கே குறைந்து விட்டோம், தயவுசெய்து சொல்லுங்கள். இந்த கம்மாக்கள் எங்கே குறைந்து விட்டார்கள்? தொழில இல்ல, ஐஏஎஸ் இல்ல, ஐபிஎஸ் இல்ல, பொலிட்டிக்கலி வி ஆர் ஃபார் பெட்டர். ஆனா we don't have godfathers. మీకు కాంగ్రెస్లో గాడ్ ఫాదర్ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు, అందరూ ఉన్నారండి. మాకు ఇక్కడ ఓర్లేదండి. దాని నుంచి మా సంఘాలే, మా సరత్తి చెప్పిన మారిక, అందరు చెప్పిన మారిక ఇక్కడుండే కమ్మ సంఘాలు అందరూ బాగుంటారండి. We don't need anybody to interfere. And என்ன சொல்லுவார்கள், தமிழ்ல சொல்லுவாங்க, கலங்கிய குட்டையிலே மீன் பிடிக்காதீர்கள், தயவு சொல்லுகிறேன். ஒருத்தர் என்ன கேட்டார், என்னப்பா இந்த కోట్ పుట్టుని చంద్రకాంత్ గారు ఆయన వచ్చారు. చక్రపాణి గారు అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్ డిపార్ట్మెంట్, ఆయనకు ఒకే ఒక థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సంఘాలు వాళ్ళ ఈ మానాడు అదింతా నాకు సరిగ్గా ఏమి వినపడలేకేది. ఇవరికి మానాడు అంటే ఏమి అటు నుంచి వినపడలేదు. అయితే ఒక ప్లేస్కి ఆయన తోడిపోయారు. ఉడుమలపట్ట దగ్గర హార్టికల్చర్, అక్కడ పోయి ఆర్టికల్ చూపించారు. నాకు అప్పుడే ఒక డ్రీమ్ వచ్చింది. அடே இந்த வழியைத்தான், இந்த வழியை நம்முடைய சமுதாய மக்களுக்கு, இந்த விவசாயிகளுக்கு காட்ட வேண்டிய எண்ணம் என் மனதிலே ஊறியது. அதைத்தான் நம்ம என்ன செய்ய போறோம், இந்த மக்களுக்காக என்ன செய்ய போறோம், அதைத்தான் நாம செய்யணும். எங்களுக்கு புரியல. ஒருத்தர் கேட்டாரு, సార్ కేజీఎఫ్ వచ్చారు సార్, ఎందుకు సార్ మానాడు, ఏమిది మానాడు, దేనికోసం చేయబోతున్నారు అడిగారు. నేను చెప్పాను, నాకు తెలియదండి. వాళ్ళు చెప్తున్నా మానాడు చెప్తున్నారు. அது மாநாடு, மாக்கு மாநாடுக்கு வந்து நாடுகிறது. நாங்கள் என்ன செய்ய போறோன்னு தெரியல. என்னுடைய ஒரே డిమాండ్, చక్రవర్తి, బీజేపీ చక్రవర్తి గారు ఆయన చెప్పారు, మనంతా ఒక సేరి అన్ని కమ్మా సంఘమ్స్ వీల్ యునైట్, వీల్ హ్యావ్ ఎ మీటింగ్ అటెంచి ఆయన చెప్పారు. తిరుచిలో ఫిక్స్ చేశాము. రైట్,
అయితే I don't know, I have spoken with Mr. Kusum Kumar. We wanted to discuss with the Kamma elderly people, Kamma organizers, what is your plan? మీ ప్లాన్ ఏమండి, మేమేం చేయాలా అది మాకు తెలియాలా. తెలియకుంట మీరేదో ఒక ఇన్ఫర్మేషన్ పంపించి సార్ నేను ఐ జస్ట్ టెల్ ఇట్ ఓపెన్లీ బికాస్ వీ వాంట్ టు వర్క్ హ్యాండ్ టు హ్యాండ్ and away, not hand away. What is your plan? Because if you don't give the plan, you cannot succeed. ప్లాన్ లేకుంటే ఇల్లు కట్టొచ్చండి, గవర్నమెంట్లో చేయొచ్చు. అయితే బేస్మెంట్ లేకుంటే మన ఇల్లు కట్టని మాలదండి. దానికోసం ఏం చేయాలి, మనకు మీరు ఏం బేస్మెంట్ అయిపోతారు. వీఆర్ నాట్ బాదర్ బట్ యువర్ మనీ సార్. Kammas are always very icons. We have seen 4 or 5 monados. One in Koilpatti in 1993, 1989, 2001. As Vijay said, 5 lakhs people, more than 5 lakhs people assembled in without no fanfare. No fanfare, no cinema actor, no cinema actors, no politicians came in 2001. More than 5 lakhs people attended. We have the power. இந்த வெள்ளையினை எழுத்து போராடக்கூடிய வல்லமை பெற்றவர்கள் கம்மாக்கள், வீரவாண்டிய கட்டவங்கள் நாமாக இருக்கிறோம். நீங்க இல்ல சார், எங்களாலும் செய்ய முடியும். இந்த கம்மாக்கள் நினைச்சா எதை சாதிக்க முடியும். நாளைக்கு 3 மாதத்தில் 10,000 பேரை சென்னையில் கூட்டக்கூடிய வல்லமை இங்கே இருக்கிற சங்கங்களுக்கு உள்ளது. அதை நீங்கள் பயன்படுத்திக் கொள்ள வேண்டும். You have to use in a betterment way, broad way, then only we can succeed, sir. అది లేకపోతే మీరు ఒకటి అమ్మాయిని పెంచి పెట్టి నా దగ్గర పిల్ల ఉంది, నాది మంచి పిల్ల, అరే నేను చూడాలి ఆ పిల్లని, లేదని మేము చూపించు అటండి మనం పెళ్లి చేసుకునేది. దాన్ని అడుగుతున్నాం, వాట్ ఈస్ యువర్ ప్లాన్? వీల్ సిట్ టుగెదర్, వీల్ హావ్ ఆల్ కమ్మా సంగమ్స్, 25 సంగమ్స్ நாங்கள் நடத்தக்கூடிய வல்லமை பெற்றவர்கள். இன்றைக்கு தமிழ்நாட்டிலே தெலுங்கு மக்கள் 30% நாங்கள் இருந்து கொண்டிருக்கிறோம். சட்டசபையிலே 94 சட்டமன்ற தொகுதியில் வெல்லக்கூடிய தகுதி ஏன் நம்முடைய தெலுங்கு தவிர வேற யாவனுக்கு கிடையாதுயா. இன்னும் ஒன்றை சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். I wanted to tell you, sir, you would have seen in Andhra, Telangana, little different. Your political scenario is different. We have 30% in each constituencies of Telugus, more than 30%. I tell you, sir, the biggest community of Naidus among 5 communities of Telugu, Tamil fanatics. அந்த 5 பெரிய ஜாதிகள் இருக்கிற போல ஒரு ஜாதி நாயுடு எடுத்துக்கொண்டால் we can win 40 MLA constituencies, sir. That kind of power is there, that kind of working ability is there, but you have to show, sir. We are not pricing for your money, sir. Money we have seen, sir. We are able to achieve 5 lakh people without anybody funding for Kammas. We want unite together. Kamma plus Kamma will win over, sir. But another afraid problem is that when you are at back, we can win, sir. But when you focus in front, we will face problems, sir. What is that? Already Seeman Podra சொல்றான், டேய் போடா ஆந்திராக்கு போடா என்று சொல்லிக் கொண்டிருக்கிறார்கள். చెప్తున్నారండి. ఇప్పుడు మీరు వచ్చి నేను హైదరాబాద్ వచ్చాను, చక్రపాణి குசும் குமார் பத்தியா நான் சொன்னேன், இந்த கம்மானுங்களுக்கு தமிழ்நாட்டு கம்மானுக்கு ஆந்திர கம்மா ஒன்னா இருக்காங்கய்யா. அவன் ஒரே ஜாதி, அவன் கம்மா, அவன் தெலுங்காரன், அவன் ஆந்திராக்காரன் சொல்லுவதற்கான வலுவான அது இப்ப சொல்லுவாங்க வலுவான காரணங்கள் உள்ளது. அதை ஒழிக்க வேண்டும் என்றால் நீங்கள் உங்கள் பின்னாலே நாங்கள் இருக்கிறோம், எங்கள் பின்னாலே நீங்க இருங்கள். உங்கள் கொள்கை ஒரு ஒயிட் பேப்பர் என்று சொல்வார்களே, அதை செய்யுங்கள். அப்படிதான் செய்ய முடியும். நான் இப்போ சொல்றேன், சக்கரபாணி அவர்களுக்கு சொன்னேன், அனைத்து கம்மா சங்கங்களை we will have a meeting in one place, not necessarily have in Trichy, sir.
not necessarily Coimbatore, sir. We'll call all Sangams, including Ravindra Gangsam Naidu. As Vijay said, as Sarath said, Tamil Nadu, Kammanayudu Sangha, 90% வலுவான சங்கம். மற்ற சங்கங்கள் வலுவில் அல்ல. குடியாத்தில் அவங்க நல்லா பண்றாங்க, பொன்னேரியில் அவங்க நல்லா பண்றாங்க, எல்லாருமே அழகாக செய்து கொண்டிருக்கிறார்கள். அவர்களுக்கு அருமையா செய்யறாங்க. எங்களுக்கு பணம் பிரச்சனை இல்லை சார். సార్ మాకు డబ్బు ప్రాబ్లం లేదు, మాకు అందరూ యునైటెడ్ చేయండి, మాకు మైండ్ ఉన్నదండి. మేము ఈ కమ్మ కోసరం చచ్చిపోతాం సార్. కమ్మ మా ఉసురులో ఉన్నాయి సార్. మాకు కమ్మ తర వేరేం లేదు సార్. మేము చేసేదానికి కమ్మ కమ్మ కమ్మదండి. మీరు మీ ప్లాన్ని మా ఓపెన్గా చెప్పండి, అందరినీ పిలుస్తాము. వీల్ హ్యావ్ ఎ కమిటీ సార్. then only we can succeed sir. If not sir, எங்களால் இந்த கம்மா சங்கங்களை சேர்த்து ஒரு பெரும் மாநாடை நடத்தக்கூடிய ஆற்றல், வீரபாண்டிய கட்டமைப்பை ஜெயிக்கக்கூடிய ஆற்றல் எங்களுக்கு உள்ளது. நீங்கள் பின்னே வாருங்கள். நன்றி. ధన్యవాదాలు అనంతరామన్ గారు. మీరు అన్నింటికి కూడా మా కుసుమ్ వారి ప్రసంగంలో తప్పకుండా మీకు వివరిస్తారు. ప్లాన్ మాకు మీరు పునాది లేకుండా ఇల్లు కట్టలేము, ప్లాన్ లేకుండా ఏ మీటింగ్ కూడా చేయలేము. మా దగ్గర ప్లానింగ్ ఉంది. లంచ్ తర్వాత మీ అందరితో కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ప్లాన్ కూడా మళ్ళీ రిఫైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు వీరి తర్వాత sorry as my elderly spoke like that. Sir, you are sending circulars sir from Hyderabad. We appreciate. You are not giving work to us sir. நாங்கள் வேலை செய்வதற்கு தான் காத்திருக்கோம். என்னுடைய சமூக மக்களுக்கு வேலை செய்ய காத்திருக்கிறோம். என்ன ஆங்கிலேய ஏகாதிபத்தியர்கள் செய்தது போல நாங்கள் அடிமைகள் அல்ல, நாங்கள் ఉణర్వులుகள், உங்களுடைய సోదరుகள். మీ సోదరులండి మేము. మాకు పని ఇవ్వాలి, మేము చేయాలండి. See, it is not giving go, not that you have problem, that problem can be sorted out. నేను ముందుగా చెప్పాను, మదర్లే వద్దండి. ఫస్ట్ we'll have a committee, we'll have a form a committee, then only it will succeed. Or else, as my young boy Sarath told me, రామ్ మోహన్ రావు అందరూ చేశారు, మేము పడి బాధలు పడుతున్నాము. ఆ బాధల్ని దయచేసి డోంట్ రిపీట్. వీల్ వర్క్ ఫర్ యూ, యూ వర్క్ ఫర్ అస్. దట్ ఈస్ తారక మంత్ర. అది చేస్తే మేము సక్సెస్ అవుతాము. లేదంటే మేము హైదరాబాద్ వస్తామండి, మంచి భోజనం పెట్టండి. ఏమి మీరు ఇక్కడ రండి, మేము మంచి భోజనం పెడతాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అనంతరామన్ గారు. మా హైదరాబాద్ కేజీఎఫ్ తరఫున డాక్టర్ చంద్రకాంత్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన కమ్మ కుల బాంధవులందరికీ కూడా నమస్కారం. తమిళనాడుకి ఎందుకు వచ్చారు అని అడిగారు కదా. కమ్మ కులం పుట్టింది ఇక్కడైతే అమ్మ దగ్గరకు రాకుండా ఇంకెక్కడికి వెళ్తాం? అమ్మింటికి వచ్చాం. కమ్మవారందరూ కూడా అమ్మలాంటి వారు కాబట్టి తమిళనాడులో ఉన్న మీ దగ్గరకు రావటానికి మాకే పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే అమ్మ ప్రేమ అంత గొప్పది. ఈ ప్రపంచంలో అన్కండిషనల్గా ప్రేమించేది ఎవరు అంటే అమ్మే. అలానే కమ్మవారు కూడా. ఈ సమాజంలో కమ్మవారు ఉన్నారంటే అమ్మున్నట్లే. కాబట్టి తమిళనాడు నుంచి మనము ప్రపంచవ్యాప్తంగా 24 క్యారెట్ల గోల్డ్ ఎంత గొప్పదో, విలువ తగ్గదో, మన కమ్మవారికి కూడా విలువ తగ్గదు అని పిలుపునివ్వటానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. మీ అందరూ కూడా ఆ సదుద్దేశాన్ని అర్థం చేసుకొని 10 లక్షల మంది అని ఎందుకు చెప్పారు కుసుమ్ కుమార్ గారు తెలుసా? 10 లక్షల మంది అంటే ఏంటో తెలుసా? దశావతారాల్లో 10కి అంత గొప్ప విలువ ఉంది. ఇప్పుడు కావాల్సింది కల్కి కావాలి.
కమ్మవారు కల్కి రూపంలో వచ్చి ప్రక్షాళన చేయడానికి వచ్చారని చెప్పి అందరూ అనుకోవాలి. కాబట్టి మనము చేయబోయే ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాంని మీరు తమిళనాడు వారికి అనుకోకండి. ప్రపంచంలో ఉన్న కమ్మవారందరూ కూడా ఇక్కడికి వస్తారు. మీరు కమ్మ భవనం అన్నారు. కమ్మ భవనం ప్రపంచంలో ఉన్న కమ్మవారందరూ కలిసి కడతారు. ఎవరి కోసం? అమ్మ కోసం. కమ్మ లాంటి అమ్మ కోసం మీరు అడిగింది ఇక్కడ కడతాం. మీరు ఈరోజు తమిళ కోసం కానీ తమిళియన్స్ అన్నా కూడా తమిళ భాషలో ఎంత అభిమానం ఉంటుందో తర్వాత తెలుగువారు తమిళవారు ఇద్దరు కలిసినట్లయితే దేశాన్ని ఏ విధంగా ఆడిస్తారో మీకు తెలుసు కదా. అందుకని సౌత్ ఇండియా యొక్క గొప్పతనం తెలియాలి అనంటే మనవారి వల్లనే తెలుస్తుంది. అది మీకందరికీ తెలుసు. ఒకప్పుడు ఏ పార్టీలో చూసినా కానీ కమ్మవారే ఉండేవారు. ఎన్టీఆర్ ఉండేవారు, గిరిప్రసాద్ గారు ఉండేవారు, సుందరయ్య గారు ఉండేవారు. ఇక్కడున్న మీకు చూసే ఉంటారు తమిళనాడులో కూడా ముఖ్యమంత్రిగా ఎవరున్నారో మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు మన కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు మన మద్రాస్ స్టేట్ ఉన్నప్పుడు మనవారే ఉన్నారు. అలానే మన వారు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ ఎతికెతికి పట్టుకొని మళ్ళీ మనందరినీ అమ్మ దగ్గరకు చేరుద్దాం. కమ్మ కులంలో మన గొప్పతనాన్ని మన యొక్క కాంట్రిబ్యూషన్ని తెలియజేద్దామని కుసుమ కుమార్ గారు తీసుకున్న సంకల్పాన్ని మనం అందరం కూడా సహకరించి మీరన్నారు ఇందాక పవర్ ఎందుకు ముఖ్యమో అని. పవర్ ఉన్నట్లయితే ఎవరైనా భయపడతారు. ఇప్పుడు కరెంట్ లేదనుకోండి, మనం చెప్పేది ఎవరికన్నా వినపడుతుందా? ఇప్పుడు మనకు పవర్ ఏంటో తెలుసా? డిజిటల్ పవర్, నాట్ ద మనీ పవర్. డిజిటల్ పవర్. మనం ఒక్కొక్కళ్ళను కమ్మవారికి ఎగనెస్ట్ అయితే తెలంగాణలో ఏమైందో మీరందరూ చూశారు. 2 నెలల్లోనే ప్రభుత్వాన్ని మార్చేశారు. 2 నెలల్లోనే ప్రభుత్వాన్ని మార్చేశారు. అప్పటి వరకు కూడా ఎవ్వరూ అనుకోలేదు. ఆ తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్లో చూశారు. మన వాళ్ళ యొక్క సపోర్టు తోటి ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారో చూసారా? అది మన గొప్పతనం. అది మన యొక్క లీడర్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, లోకల్గా ప్రెసిడెంట్ కానీ ఏది చేయాలనుకున్నా కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. ప్రశాంత్ కిషోర్ అనే ఒక ఆయన చూశారు కదా, ఎలక్షనీరింగ్ ఎలా చేశారో చూశారు కదా. అటువంటి వ్యవస్థల్ని మీకు అందించటానికే కుసుమ్ కుమార్ గారు ఈ మీటింగ్ పెట్టారు. ఎందుకనంటే ఎలక్షన్ అంటే డబ్బు ఒక్కటే కాదు, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఎలక్షనీరింగ్ ఇది ఎంత మంచిగా ఎక్కడి నుంచైనా చేయొచ్చు. మేము హైదరాబాద్లో టీమ్స్ పెట్టి చేస్తాము. అమెరికా కావాలనుకున్న సపోర్ట్ ఎక్కడ వస్తుందో ఆంధ్రప్రదేశ్లో చూశారు. అటువంటి సపోర్టే చేయటానికి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచంలో మొత్తం ఉన్న అమ్మవారిని అందరినీ కూడా ఏకం చేసి ఈ మీటింగ్కి తీసుకొచ్చి మళ్ళీ ఒక్కసారి అమ్మ కులంలో పుట్టిన కమ్మవారందరూ ఏంటో మనం అందరం దేశవ్యాప్తంగా చెప్దాం. కుసుమ్ కుమార్ గారి నోటి నుంచే మాటలు మీరు వింటే గనక రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది అంటారు కదా. అలానే కుసుమ్ కుమార్ గారు మొదలెట్టినప్పుడు ఒక్కరుగానే మొదలెట్టారు. కానీ 3 నెలల లోపట ఏ విధంగా దేశవ్యాప్తంగా ఉన్న కమ్మవారిని ఏకం చేయడానికి ప్రయత్నం చేశారో చూశారు. ఇవాళ మనం డబ్బులు లెక్క పెట్టడానికి కూడా డబ్బులు లేవు, అంతా డిజిటల్. కాబట్టి సోషల్ మీడియా ఉంటుంది. ఎక్కడ కావాలనుకున్నా కూడా మనం వెళ్ళిపోవచ్చు. కమ్మవారితో పెట్టుకుంటే ఓడించగలుగుతారు అనే స్టేజ్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గెలిపించడానికే కాదు ఓడించడానికి కూడా వీళ్ళు చాలా డేంజరస్ అనే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మనము ఈ మీటింగ్ని, చెన్నైలో జరిగే మీటింగ్ని ఒక ఫౌండేషన్ అనుకొని, దీంట్లో వయసుతో సంబంధం లేదు, మనం అందరం కూడా మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం, ఏం చేయమంటే అది చేస్తాం. మీరు స్ట్రాంగ్గా ఉండాలి.
మీరు స్ట్రాంగ్గా ఉండాలి, భయపడొద్దు, ఎవ్వరికీ భయపడొద్దు. మనం చేసేది కమ్యూనిటీకి చేస్తున్నాం, మనం ఎవరికి అన్యాయం చేయటం లేదు. కమ్మ కులం ఎప్పుడు కూడా మిగతా వారికి అన్యాయం చేయదు, సైలెంట్గా ఉంటారు. కానీ ఒక్కసారి తిక్క రేగిందా దాని సంగతి ఏంటో చూపిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా చక్రపాణి గారు, రవీంద్రబాబు గారు వీరిద్దరు కూడా నన్ను ప్రతి మీటింగ్లోనూ ఎంకరేజ్ చేసి తీసుకొస్తున్నారు. కుసుమ్ కుమార్ గారిని నేను కలిసింది కేజీఎఫ్ ముందు ఒక్కసారి కూడా చూడలేదు, కేజీఎఫ్ అయిన తర్వాత మాత్రమే చూశాను. నేనే ఇంత ఇన్స్పైర్ అయ్యానంటే మీ అందరూ ఎంత ఇన్స్పైర్ అవుతారో నాకు తెలుసు. నేను ఒక డాక్టర్ని, చాలా బిజీగా ఉంటాను, అయినా కానీ నాకు అనిపించింది ఏంటి అని అంటే మనము గనక కలిసి ఉంటే ఎవడైనా భయపడి మన దగ్గరకు వస్తారు, మనం ఎవ్వరి దగ్గరకు అవ్వాలని అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు చంద్రకాంత్ గారు. నెక్స్ట్ ఆల్ ఇండియా కమ్మ సేవా సమితి జనరల్ సెక్రటరీ రంగభాష్యం గారు గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. ఈ సమావేశానికి అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ కుసుమ కుమార్ గారికి, వేదిక మీద ఉండే పెద్దలు అందరికీ, ఇక్కడ ముందుగా ఉండే పెద్దలు, యువకులు, యూత్ అంటారు కదా, యువకులు, మీరు యువకులుదా ఫ్యూచర్. మేమంతా పోయింది అంతా 70 పైగా పోయినాము. జస్ట్ వెనకాల ఉండి మీకు మిమ్మల్ని ముందర పెట్టి మీకు గైడ్ చేసేదా మన పని. మా కాలంతో అయిపోయింది. నాకు 72 అవుతుంది. అయితే కుసుమార్ కూడా మన ఏజ్లో ఉండాలనుకుంటాను. 55. సో అందరమే ఉన్నాము. ఇప్పుడు రామన్ వచ్చి ఆయన 81 కంప్లీట్ అవుతుంది ఇప్పుడు రామన్ గారికి. 81. అందరూ 40 ఏళ్ళుగా ఒకటిగా అన్ని డెవలప్మెంట్లు కూడా ఉంది. కింద పడి మెక్కి అంతా చేసినాము, వీలైన తర్వాత చేసినాము. చెప్పకపోతే నా కెరీరే స్పాయిల్ అయిందని చెప్పవచ్చును. ఇప్పుడు కూడా ఇంట్లో వచ్చి అరుస్తూ ఉండారు. ఏదో గమ్మును ఉండారని చూసుకుంటూ ఉంటే మళ్ళీ పోతూ ఉండారు అనేసి అడుగుతూ ఉండారు. Because they were fed up with my activities in the involvement in the Kamma Association. మంచి ఫ్యూచర్ అంతా చెడగొట్టుకున్నాం అనేసి వాళ్ళకి డిస్ప్లెషర్ ఏమీ లేదు. నేను ఇన్వాల్వ్ అయినప్పుడు 27 ఇయర్స్లో నేను ఇన్వాల్వ్ అయినాను. పెళ్ళి అయినాక వాళ్ళు ఒకనాడు కూడా బయట తీసుకెళ్ళేది లేదు. మీ కొడుకు కూడా అందరూ అగెయిన్స్ట్ అయిపోయినారు. ఫ్రాంక్గా మాట్లాడతాను. పబ్లిక్ సర్వీస్ వచ్చినప్పుడు దీంట్లో ఏమి మనకు వచ్చి డబ్బులు వచ్చేది లేదు, డబ్బులు పోతుంది, మన ఇది ఫ్యూచర్ పోతుంది, ఫ్యామిలీస్లో డిస్ప్లెషన్ ఎక్కువ వస్తుంది. పబ్లిక్ సర్వీస్ పోతే అదే మనకి వచ్చేది ప్రాఫిట్. అది కాకుండా లేకపోవడంతా చాలా మనుషులు ఏదైనా మాట్లాడతారు, అది అవుతుంది. అంటే నేను ఎప్పుడూ యథార్థవాది. ఏదో ఉంటే ఎదురుగా మాట్లాడతాను, వెనకాల మాట్లాడేది నాకు అలవాటు లేదు. ఎవరుంటేనే సరే, ఓవర్ బై విత్ ద పర్సన్ స్ట్రైట్ అవే ఐ విల్ టాక్. దట్ ఈస్ మై నేచర్. I will earn displeasure from people also, because I cannot change my habit. Only upright ఉండదనేసి we will face a lot of problems. Inconvenience ఉంటుంది. I don't bother about that also. నాకు ఇంతవరకు ఒక 45 years పబ్లిక్ సర్వీస్లో నా అనుమానం ఏమంటే, ఒక ఎమ్మెల్యే వస్తే 5 సంవత్సరం ఉంటాడు, ఎంపీ వస్తే 6 సంవత్సరం ఉంటారు, పోతారు.